అందరికీ. ఇవాళ ఎగ్ కర్రీ సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఆనియన్స్ ముక్కల్ని వేయించుకోవాలి. తర్వాత టమాటాలని ముక్కల్ని కూడా వేయించుకోవాలి. అదే టమాటా ముక్కల్లో కొంచెం పుదీనా వేసి వేయించుకుంటే మనకి ఎగ్ కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా వేయించుకున్నవన్నీ మిక్సీ జార్లో మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన తర్వాత అదే పేస్ట్లో కొంచెం కొబ్బరి, కొంచెం అల్లం, కొంచెం పసుపు, మనకి టేస్ట్కి తగినంత కారం కూడా వేసుకోవాలి. వేసిన తర్వాత కొంచెం వాటర్ వేసి మెత్తగా పేస్ట్ చేయాలి. తర్వాత ఒక బాండి తీసుకొని నూనె వేడెక్కాక మసాలా దినుసులు, పుదీనా, కరివేపాకు అన్నీ వేసి మనం పేస్ట్ వేసుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని వేసి పచ్చివాసన పోయే వరకు ఒక 5-6 నిమిషాలు కలపాలి. తర్వాతకి తగినన్ని నీళ్లు పోసుకోవాలి. పోసిన తర్వాత మనకి రుచికి తగినంత సాల్ట్ వేయాలి. వేసిన తర్వాత ఆ మిశ్రమాన్ని కలిపి ఒక 5-10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత మనం ధనియాల పొడి వేసుకోవాలి. తర్వాత కొంచెం గరం మసాలా కూడా వేయాలి. వేసిన తర్వాత కొంచెం పుదీనా వేయాలి, కొత్తిమీర వేయాలి. పుదీనా ఇష్టం ఉంటే వేసుకోండి, లేదా ఫస్ట్ వేసినాం కానీ నేనైతే కొత్తిమీర ఒకటి వేసుకున్నాను అన్నమాట. తర్వాతకి మనం ఉడకబెట్టుకున్న గుడ్లు ఉంటాయిగా, అవి కొంచెం ఇలా కట్ చేసి ఆ మిశ్రమంలో వేస్తే మనకి ఆ మిశ్రమం అనేది గుడ్డు లోపల పోయి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.